ఖర్చులకి డబ్బులు కావాలి. నాకు కొంచెం సాలరీ అడ్వాన్స్ ఇస్తారా? అది నన్ను అడుగుతావేంటి? వెళ్ళి మీ బాస్ని అడుగు. ఆ బాస్ మీరే కదా. నేను ఆఫీస్లో బాస్ని, ఇక్కడ కాదు. ఇక్కడ కేవలం నీ భర్తని. అవునా? నా మొగుడి కన్నా మా బాస్ నేయం. నా బాస్ మీరా కాదు. నేను సాలరీ అడ్వాన్స్ అడగగానే చెక్కుమని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓహో, నువ్వు ఎంత కాకా పట్టినా నేను ఆఫీస్లో కూడా ఏం తగ్గను. నాకే ఆర్డర్లు వేస్తావా? బాసు భర్త అని డబుల్ రోల్తో నిన్ను రఫ్ ఆడిచ్చేస్తాను. ఏది? ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏంటా యాటిట్యూడ్? మీరు ఆఫీస్ లో బాస్ అయితే నేను ఇక్కడ బాస్ అమ్మా. లేడీ బాస్. బాస్ దగ్గర గ్రాటిట్యూడ్, భర్త దగ్గర యాటిట్యూడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. బెటర్ డోంట్ మెస్ విత్ మీ. అలాగా? పంచి బాగుందని పవర్ఫుల్ గా సరదాగా చెప్పా. నేను సీరియస్ గా తీసుకున్నాను. మీ బాస్ దగ్గర శాలరీ అడ్వాన్స్ తీసుకుని ఈవినింగ్ నాకు ఓ 1000 రూపాయలు ఇవ్వు. బాస్ బాగా ఫిక్స్ అయినట్టున్నాడు. మనం తక్కువ తిన్నామా బోల్తా కొట్టించి అడ్వాన్స్ ఏంటి, అవసరమైతే శాలరీ ఇచ్చేలా చేస్తాను. కటింగ్లు బాగా ఎక్కువైపోయాయి. కట్ చేస్తా. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం సార్. ఏంటి ఇన్ని ఎక్స్ట్రా మస్కారాలు? అయ్యో మస్కారాలు కాదు సార్, నమస్కారాలు. తమరు బాస్, మేము బానిసలం. భయము భక్తితో పాటు కాస్త భవ్యంగా కూడా నడుచుకోవాలి కదా సార్. కార్ కాంపౌండ్ లోకి రాగానే పర్ఫార్మెన్స్ తన్నుకొస్తుంది. కంపౌండ్ దాటగానే క్యారెక్టర్ మారిపోవాలి కదా సార్. తప్పదు, నెగ్గాలంటే తగ్గాలి కదా సార్. నందు దగ్గర ఎవ్వరూ నెగ్గలేరు, తగ్గాల్సిందే. ఏంటది? మీరే అన్నారు కదా సార్, నందు దగ్గర ఎవరైనా దగ్గాల్సిందే అని. బాస్ కోరిక మేరకు దగ్గాను సార్. అది దగ్గడం కాదు, తగ్గడం. ఏంటి సార్? తగ్గడం, దగ్గడం కాదు. సారీ సార్. బాస్ ముందు భయంతో చెవులు మూసుకుపోయి సరిగ్గా వినపడక శబ్ద దోషాలు కాస్త అక్షర దోషాలయ్యాయి. నేనే మస్కా కొట్టి అడ్వాన్స్ ఓకే చేసుకుందాం అనుకుంటే ఈయన మన ముందే చేచాపి అడుక్కుంటున్నారేంటి? సరే, చిల్లలు లేవండి నా దగ్గర. ఏంటిది? ఇప్పుడు చిటికేసి మరీ అడుక్కుంటున్నారు. అడుగుతున్నారా అడుక్కుంటున్నారా? ఓహో, కళ్ళ చెడు కోసం వచ్చిన తిప్పాలనుకుంటా. శాలరీ అడ్వాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని బాగా ఫిక్స్ అయినట్టున్నారు. ముక్కు పిండి వసూలు చేస్తాను. మీరు బాగా గుర్తు చేసుకోండి. మీకు గత జన్మ ఏదైనా గుర్తుకొస్తుందా? గత జన్మ నాకొక్కోసారి నిన్న జరిగిందే గుర్తుండదు. ఇంకా గత జన్మ ఏం గుర్తుంటుంది? ఏంటి, నిన్న జరిగింది గుర్తుండదా? కొబ్బరిసి మీకు ఉద్యోగం ఇచ్చింది నేనే అన్న సంగతి మర్చిపోయావా ఏంటి? అయ్యో అపచారం. సాయం చేసిన వాళ్ళని ఎలా మర్చిపోతాం చెప్పండి. అయితే నేను గుర్తున్నానన్నమాట. ఇంతకీ గత జన్మ గురించి చెప్పలేదు? మీరు గమ్మత్తుగా మాట్లాడతారు కానీ కాకపోతే అర్థం కాదు. అంటే నాకు డౌట్ ఉంది. గత జన్మలో మీరు పవనంలో విహరిస్తున్న మునిశాపం వల్ల భూమికి విచ్చేసిన దేవత అయ్యుంటారు. ఊరుకోండి, నేను దేవతనేంటి? నిజంగా నిజం. మీరు నడిచొస్తుంటే నరుడా ఓ నరుడా ఏమి కోరిక అనే పాట బ్యాక్గ్రౌండ్ లో కూడా వినిపిస్తుందండి. అలా నవ్వకండి, నాకు షుగర్ వస్తుందేమో అని భయంగా ఉంది. అదేంటి మీరంతా స్వీట్ గా నవ్వుతున్నారు మరి? అబ్బా, 2 లారీల పంచదార తీసుకొచ్చి నా నెత్తిన కుమ్మరించినట్టుంది. ఏం నవ్వారండి? ఇంకొకసారి
ఇంకొకసారి ఇంకొకసారి. రూతర్, కమ్ టు మై క్యాబిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ బాసు దేవత, మా బాసు రాక్షసుడు వచ్చేసాడు. నే వెళ్ళి మా బాస్ కూరలు పీకొస్తా. క్యారీ ఆన్. ఏంటి సార్, కొంపదీసి మద్రసే వచ్చిందా ఏంటి? మద్రస్ అయ్యేంట్రా ఏబ్రాసి. మరి ఆఫీస్లో గాగుల్స్ పెట్టుకుంటే డౌట్ వచ్చింది. ఆహా, నీకు నా మీద డౌట్స్ బాగానే వస్తున్నాయిరా. నాకు మాత్రం నీ మీద డౌట్స్ ఏం లేవు. నా డౌట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. మీకు మీరు ఏదో కన్ఫర్మ్ చేసుకుంటే ఎలా సార్? అసలు నా మీద మీ డౌట్ ఏంటి? నువ్వు ఆ సాంప్రదాయాన్ని దగ్గర పాశ్చాత్య వేషాలు వేస్తున్నట్టున్నావు. ఏంటి కథ? అయ్యో, అబ్చారం అబ్చారం. ఎంత మాట అన్నారు? నేను చాలా సాంప్రదాయబద్ధంగానే మాట్లాడాను సార్. రే, నీ ఆస్కార్ ప్రయత్నాలు నా దగ్గర వద్దు. అయ్యో అదేం లేదు సార్. మరేం మాట్లాడుతున్నావు అక్కడ? మీ గురించే సార్. మీరెంత గొప్పవారు, ఎంతటి సహృదయలో ఆమెకు చెప్తున్నాను సార్. రే, తను పగలబడి నవ్వుతూ ఉంటే నన్ను జోకర్ని చేసి చెప్పినట్టేగా. అయ్యో బాసు, అదేం లేదు. ఆఫీస్లో పిచ్చి వేషాలు వేస్తూ పట్టుబడినందుకు నీ జీతంలో 1000 కట్. ఇదేంటి ఆచార్య స్వామి? టార్చర్ కాదు, డిసిప్లినరీ యాక్షన్. మరి వెయ్యంటే బడ్జెట్లో బుక్ అయిపోతుంది. ఓ 10 రూపాయలు కట్ చేసుకోండి. నాతో ఆర్గ్యూ చేస్తున్నందుకు 1116. మళ్ళీ చదివింపులు కూడానా? కుదరరు. ధిక్కరిస్తున్నందుకు మరో 500 కలిపి 1616. రాను రాను ముష్టి ఆలోచనలు ఎక్కువైపోయి జీతం కోసేస్తున్నాడు. నన్ను బ్యాచులుగానే ఉంచడానికి ఈ టార్చర్. పళ్ళు నూరుతున్నావేంట్రా? మీరు ఈ మధ్య వెరైటీగా ఆఫీస్లో మాట్లాడుతున్నందుకు కూడా పన్ను బిగిస్తున్నారుగా, అందుకు నాకు పన్ను బాధ ఎక్కువైపోయింది. నీకు ఫైన్ వేయడం గురించి డిస్కస్ చేస్తూ నా టైం కూడా 10 మినిట్స్ వేస్ట్ చేసుకునేలా చేశావు. అందుకే ఇంకో 1000. అక్క ఎలా ఇన్ఫీరియారిటీతో పెరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరం అన్నీ షేర్ చేసుకుంటాం. అక్క మాత్రం ముందు నుండి ఇలానే ఉండిపోయింది. ఇప్పుడు కూడా పెళ్లిలో జరిగిన దాని గురించి గిల్ట్ ఫీల్ అవుతూ ఆయనతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఆయన్ని బాస్ గాను ఫేస్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్లా సరదాగా ఉండాల్సిన అవసరం వస్తుంది. కానీ అక్కేమో అదే ఇబ్బందిలో ఉంది. ముందు అక్కని నలుగురిలో కలిసేలా కాస్త బాహాటంగా మాట్లాడేలా చేయాలి. ఏంటి మధు, బాగా బిజీగా ఉన్నావా? ఒక 5 మినిట్స్ మాట్లాడొచ్చా? చెప్పు, పర్వాలేదు. ఎదురెదురుగా చూసుకుంటూ ఫోన్లో ఎందుకు చండాలంగా? నేనే నీ దగ్గరికి వస్తా. వద్దులే, నేనే వస్తాను. కమాన్ ఇందు మేడం, కమాన్. ఆఫీస్లో ఆట పట్టించడానికి ఎవరు దొరకలేదా? ఆట పట్టించడానికి ఏముందక్క, అందరితో సరదాగా ఉండాలంతే. అదే నీ అదృష్టం. నీలాగా అందరూ ఉండలేరులే. ఎందుకు ఉండలేరక్క? ఉండాలంటే ఉండొచ్చు. నాలాంటి దానికి అస్సలు సాధ్యం కాదు. మ్యాజిక్ చేసి నిన్ను మార్చి చూపించమంటావా? కాకపోతే ఒక కండిషన్, రోజుకొక 2 hours అయినా నాతోనే ఉండాలి. రోజంతా ఇద్దరం ఒకే ఆఫీస్లో ఉంటున్నాం కదా, కనబడుతూనే ఉంటున్నాం. అయినా ఒకే ఇంట్లో కలిసి పుట్టి పెరిగినా నీలా ఉండే చొరవ, ధైర్యం నాలో లేవు. అది నాకు తెలుసు. అంత ధైర్యం, చొరవ నాకుండుంటే పెళ్లి గురించి అలాంటి తప్పు చేసుండేదాన్నే కాదు. ముందుగానే నా ప్రేమ గురించి నీకైనా చెప్పుండేదాన్ని. నువ్వు నీ ప్రేమ విషయం అమ్మతో కానీ నాయనమ్మతో కానీ చివరికి నాతో కానీ ఎందుకు చెప్పాలనిపించలేదు? నాకంత ధైర్యం లేదని చెప్పాను కదా. నాకు ఇప్పటికే ఒక అనుమానం. నీ ప్రేమ విషయం
చివరికి నాతో చెప్పడానికి కూడా భయపడేంత పిరికితనంతో ఉన్న నువ్వు పెళ్లి పీటల దాకా వచ్చి పారిపోయేంత ధైర్యం నీకెలా వచ్చింది? నేను జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవడానికే ఇన్నాళ్ళు ఓపిగ్గా ఈ పెళ్లి నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, తాళి కట్టి నెల తిరిగేలోపు విడాకులు ఇచ్చేస్తాను. వాడితో కలిసి పారిపోతావు, లేక పీటల మీదకొచ్చి తాళి కట్టించుకుని విడాకులు తీసుకుంటావు. నువ్వే ఆలోచించుకో. అక్క నిన్నే అడుగుతుంది, పారిపోయేంత ధైర్యం ఎలా వచ్చింది? నేను ధైర్యంతో పారిపోలేదు, పిరికితనం వల్ల పారిపోయాను. పిరికితనం వల్ల పారిపోయావా? అవును. పిరికితనం వల్ల పారిపోవడం ఏంటక్కా? అసలేం జరిగింది? పీటల దాకా వచ్చాక పారిపోతే నాన్న తట్టుకోలేరని తెలిసినా అలా ఎలా వెళ్ళగలిగావు? ఎందుకలా పారిపోయావు? ఏదేమైనా జరగకూడనివన్నీ జరిగిపోయాయి కదా మధు. ఇప్పుడు గతం చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు, వదిలే. కనీసం ఏం జరిగిందో, ఎందువల్ల నువ్వు పారిపోయావో తెలిస్తే నాన్న నిన్ను అర్థం చేసుకుంటారు. నా తలరాత అలా జరగాలనుంది, జరిగిపోయింది, వదిలే మధు. సరే, నీకిష్టం లేని దాని గురించి నేను బలవంత పెట్టను. అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఇవాళ నేను ఈవినింగ్ కాస్త ఎర్లీగా ఆఫీస్ నుండి ఆయన నేను షాపింగ్కి వెళ్తున్నా. అవునా? గుడ్. సంక్రాంతికి బట్టలు కొనమని నాన్నగారు డబ్బులు పంపారు. నువ్వు కూడా నీ వర్క్ ని 4 గంటల్లోపు ఫినిష్ చేసుకో. దేనికి? దేనికంటావేంటక్క? మాతో పాటు నువ్వు వస్తున్నావుగా. లేదు మధు, మీరు వెళ్ళి రండి. అదేంటి, నాతో కలిసి షాపింగ్కి రావా? మీ అత్తగారి వాళ్ళకి, నీకు, మీ ఆయనకు కూడా కొనాలి. దయచేసి మాకేం వద్దు, మీ వరకు కొనుక్కో. కొట్టేస్తాను అలా అన్నావంటే నీకు కొనకుండా మాకు మాత్రం కొనడం ఏంటి? వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? మీ అత్తగారు వాళ్ళు మన ఇంటికొచ్చారు కాబట్టి మెన్షన్ చేసి మాట్లాడుతున్నాను అంతే తప్ప పరే వాళ్ళలా కాదు. త్వరగా వర్క్ ఫినిష్ చేసుకో. మధు ప్లీజే, నన్ను ఇబ్బంది పెట్టకు, మీరు వెళ్ళి రండి. అక్క, నువ్వు క్యాజువల్ గా హ్యాపీగా ఉండు. నువ్వు అనవసరంగా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నీ వల్ల ఆయనకేదో అవమానం జరిగిందని గిల్ట్ ఫీల్ అయ్యి ఇలా ఉంటున్నావు. ఆయన మనసులో ఏం లేదు. ముందు నువ్వు ఆయన్ని మన ఫ్యామిలీ మెంబర్లా చూడు, ఆయనతో క్యాజువల్ గా మాట్లాడు. మధు, నా గురించి తెలిసి నన్ను ఇబ్బంది పెట్టకు. నేనొస్తే నేను ఫ్రీగా ఉండలేను, మీరు కంఫర్ట్గా ఉండలేరు. అరే అదేం లేదు. ప్లీజ్ మధు, కంపెల్ చేయకు. సరే, నీ ఇష్టం. అన్నట్టు ప్రణయ్ గారి బిజినెస్ పరిస్థితి ఏంటి? స్టార్ట్ చేశారు, నాకే కాస్త కంగారుగా ఉంది. ఎందుకు కంగారు? అంతా బాగా జరుగుతుంది. బీ పాజిటివ్. అంతా బాగా జరగాలని నా ఆశ కూడా. కానీ ఆయన ఏది మొదలుపెట్టినా అది ఏదో ఒక ఇబ్బందిలోనో ప్రమాదంలోనో పడుతుంది. అదే నా భయం. అమ్మా, అక్క, అమ్మా, అజ్జడికి రండి. ఏంట్రా అంతా ఆనందం, అలా అర్చో? ఆనందమే మరి. ఒక్క పూటలో 25,000 లాభం. 25,000? అమ్మా, ఈ లెక్కన నెలకి ఎలా కాదన్నా 6-7 లక్షల సంపాదన వస్తుందే. 6-7 లక్షలేంటి కర్మ, మనకి కలిసి రావాలే కానీ కోట్లు కూడా వస్తాయి. ఒరేయ్, నువ్వు కోట్లంటేనే గుండె దడగా ఉందిరా. నిజంగానే అంత సంపాదిస్తావంటావా? కళ్ళ ముందు చూస్తున్నావు కదక్కా. రేయ్, రా ముందు ఈ విషయాన్ని మీ మామగారికి మీ అత్తగారికి ముందు చెప్పు. నీ ప్రతిభ ఏంటో తెలుసుకుంటారు. నువ్వు ఇంటికి పెద్దలుడివైనా ఆ గౌరవం నీకు మీ మామగారు ఇవ్వడం లేదు. డబ్బు సంపాదిస్తున్నావంటే ఆటోమేటిక్గా అందరూ సలాంలు చేస్తారు, గులాంలైపోతారు. పద పద వచ్చి చెప్పు దా. మావయ్య గారు, మావయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. మీ అందరికీ ఒక శుభవార్త. నేను వ్యాపారం మొదలుపెట్టిన ఒక్క రోజులోనే నాకు 25,000 రూపాయల లాభం వచ్చింది. వ్యాపారంలో ఎంత సంతోషంగా ఉందో తెలుసా మావయ్య? నాకు మొదటి బిడ్డలా అనిపిస్తోంది. చాలా సంతోషం బాబు.
ఇలాగే జాగ్రత్తగా చేసుకుంటూ పైసా పైసా కూడబెట్టుకొని మీ అమ్మకు నీ భార్యకి నగా నట్రా రూపంలోనో వస్తు రూపంలోనో ఆ ఆస్తులు కూడబెట్టుకోనాయనా. తప్పకుండా బామ్మగారు. నేను సంపాదించిందంతా ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. కానీ మొదటి లాభాన్ని మాత్రం ఆదా చేయదలుచుకోలేదు. నా పెళ్ళయ్యాక తొలి పండుగ మీ అందరికీ మంచి బట్టలు కొనాలి అనుకుంటున్నాను. అయ్యో మాకెందుకు బాబు, నువ్వు ఇప్పుడే వ్యాపారం మొదలు పెట్టావు. డబ్బు జాగ్రత్త చేసుకో. నీకంతగా కొనాలనిపిస్తే మీ అమ్మగారికి, అక్కకి, ఇందుకి కొను. పండక్కెలాగూ మేం మీకు బట్టలు పెట్టి మిమ్మల్ని గౌరవించుకోవాలి. అత్తయ్య, మనం అందరం ఒకటే కుటుంబం. అదేలాగా వాళ్ళకు కొని మీకు కొనకుండా ఉండగలనా? ముఖ్యంగా మామయ్య గారికి బట్టలు కొనిస్తే నా తండ్రికి కొనిచ్చినట్టు ఫీల్ అవుతాను. రమణి, ఇక్కడ ఎవరి గౌరవం కోసమో వాళ్ళిచ్చే మర్యాద కోసమో ఎదురు చూసి బతకటం లేదు ఈ రామచంద్ర. ఒక ఆడపిల్ల మనసు పాడు చేసి కుటుంబాన్ని, ఆ కన్న తండ్రి గుండెని ముక్కలు చేసి వెళ్ళిపోయినంత తేలిగ్గా నాతో కలిసిపోవాలనుకుంటే కుదరని పని. శత్రువునైనా క్షమిస్తానేమో కానీ ద్రోహం చేసిన వాళ్ళని క్షమించలేను. అన్నయ్య, వాళ్ళ తప్పు ఒప్పుకొని మీ ఆదరాభిమానాల కోసం ఇంతగా పాకులాడుతుంటే ఇంత కఠినంగా మాట్లాడుతున్నారే, అది కాస్తైనా న్యాయమా చెప్పండి? పిల్లలు చేసిన తప్పుని క్షమించలేకపోతే ఇంక పెద్దరికానికి అర్థమేముంటుందన్నయ్య? నా పెద్దరికం పెళ్లిలో నా పరువు పోయిన రోజే పోయింది. దయచేసి ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించండి. మీరు క్షమించకపోతే వాళ్ళెలా సంతోషంగా ఉంటారు? మీరు ద్వేషిస్తున్నా మిమ్మల్ని బతిమాలుకోవాల్సిన అవసరం మా తమ్ముడికే ఉంది చెప్పండి. మిమ్మల్ని అంతగా గౌరవిస్తున్నాడు, కాస్త అర్థం చేసుకోండి. నాకే కొత్త బంధాలు కానీ బంధుత్వాలు కానీ అవసరం లేదు. మీ కోడలు ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల కాబట్టి తనని నవమాసాలు మోసిన కన్నతల్లి కోసం, తన తోబుట్టువు కోసం ఈ ఇంట్లోకి రానిచ్చాను. మీ మాటలతో చాలా గాయపరుస్తున్నారు మావయ్య గారు. నువ్వు నీ భార్య నా గుండెల్లో రేపిన మంటలో రావణ కష్టంలో ఇంకా రగులుతూనే ఉంది. ఆ బాధ ఏంటో నీకు తెలుసా? మీ బతుకులేవో బతకండి, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. ఏమండి, బాస్ మొగుడు నా మీద నెగ్గాలనే పంతంతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడితే శాలరీ అడ్వాన్స్ అడిగితే ఈగోకి పోయి నన్ను నానా తిప్పలు పెట్టి అడ్వాన్స్ కుదరదు అంటాడు. దీన్ని అఫీషియల్ గానీ డీల్ చేయాలి. సాంప్రదాయని ఒకసారి ఇలా రండి. ఓకే మేడం. ఎస్ మేడం. నాకు 50,000 శాలరీ అడ్వాన్స్ కావాలి. నా మెయిల్ నుండి బాస్ కి శాలరీ అడ్వాన్స్ కావాలని మెయిల్ చేయండి. మేడం అది ఓకే మేడం, పంపిస్తాను. సాంప్రదాయని ఏంటి ఏదో అడగబోయి ఆగిపోయారు? అబ్బే ఏం లేదు మేడం. ఎప్పుడు డౌట్స్ తో ఉండకూడదు, పని సరిగ్గా సాగదు. అడగండి. డౌట్ పని గురించి కాదు మేడం. పర్సనల్ అయినా పర్లేదు, అడగండి. లేకపోతే నీకేం డౌట్ వచ్చిందోనని నేను ఆలోచిస్తూ నా పని చేయలేను. నాకు అదో ప్రాబ్లం. మీరెప్పుడు భలే సరదాగా గమ్మత్తుగా మాట్లాడతారు మేడం. బ్రతికినంత కాలం సరదాగా బ్రతికేయాలి. ఏడుస్తూ ఉండడం మన వల్ల కాదు. నేను సరదాగా ఉండడమే నీకు ప్రాబ్లమా ఏంటి? అయ్యో అది కాదు మేడం, మీరిలా సరదాగా ఉండడమే నాకు బాగా నచ్చిన విషయం. మరి డౌట్ ఏంటి? మీరు శాలరీ అడ్వాన్స్ అడిగారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ నా ఖర్చునుండవా? నేను అడ్వాన్స్ అడగకూడదా? అదేమైనా నేరమా? రూల్స్ కి విరుద్ధమా? అది కాదు మేడం, మీరు కంపెనీ ఓనర్. అయ్యయ్యో, నన్ను ఓనర్ ఎప్పుడు చేశారు? నేను ఓనర్ని కాదు తల్లి, మీలాగా ఎంప్లాయీనే. ఈ కంపెనీకి యజమాని మా మావయ్య గారు, ఆయన వారసులైన మా ఆయన, తర్వాత మరిది. నేను జస్ట్ ఎంప్లాయీని. మీరు జాబ్ చేస్తున్నా మీ కంపెనీయే కదా, పైగా బాస్ గారి వైఫ్. మీరు అడ్వాన్స్ అడగడమే ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ మీకు అవసరమైతే సారే డబ్బులిస్తారుగా. నా దగ్గర డబ్బులు లేకపోతే ఆయన అడిగి తీసుకుంటాను, కానీ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నానుగా. అయినా
సార్నే నేరుగా అడగొచ్చుగా మళ్ళీ మెయిల్ ఎందుకు మేడం? ఆఫీస్ బయట మేం భార్యాభర్తలం, ఆఫీస్ లో ఆయన బాస్, నేను ఉద్యోగి, ఇలానే ఉండాలి. మేడం మే కమిన్. రండి రండి. మేడం ఈ ఫైల్ బాస్ మీకు ఇచ్చిరమ్మన్నారు. ఏంటి సంపు? ఆ సాంప్రదాయాన్ని మేడం గారు చెప్పిన వర్క్లో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగే అన్నయ్య. నా పేరు అన్నయ్య కాదు, రూటర్. గుర్తుంది రూతర్ అన్నయ్య. ఏమైందన్నయ్య? ఏంటి అలా అయిపోయా? గుండె కలుక్కు వందమ్మా. ఏమైందన్నయ్య? అమంగళం ప్రతిహతమోగాక. ఇందులో అమంగళం ఏముందన్నయ్య? నా కష్టం పగోడికి కూడా రాకూడదమ్మా. మింగలేను కక్కలేను, గుండె ఒకటే దడగా ఉంది. ఉండండి, కోటి అన్నయ్యకి చెప్పి కాఫీ తెమ్మంటాను, కాస్త సేద తీరుదురు. అమ్మయ్యా, అతన్ని అన్నయ్య అన్నా. ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఏమన్నారన్నయ్య? అయ్యో ఏ లేదు మేడం, అన్నయ్య గారు బాగా సరదాగా ఉండేవారు. ఇప్పుడు సడన్ గా ఏమైంది? డాక్టర్ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్దాము. డాక్టర్ అన్నయ్య? అవును మేడం. ఇందాక మా అమ్మగారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్లో మగాళ్ల గురించి అడుగుతూ పరాయి మగాళ్ళందర్నీ అన్నయ్య అనే పిలవమన్నారు. శాలరీ అడ్వాన్స్ ఇవ్వడం కుదరదు. నేనొక లెక్క అడుగుతాను, సరిగ్గా మీరు ఆన్సర్ చేస్తే అడ్వాన్స్ కాదు కదా, శాలరీ కూడా అస్సలు అడుగును, ఫ్రీగా పనిచేస్తాను. నేను రూతర్ అన్నయ్య దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. బోర్డు మీద రాయండి. నేనెంత అప్పు చేశాను? 1500. మరి ఈ 1600 ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి సార్.